ఇవాళ రెడ్మీ లాంచ్ ఈవెంట్ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ రెడ్మీ Y3 ఫోన్ వదులుతారని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ లాంచ్ ఈవెంట్లో మనకు టోటల్గా 3 ప్రోడక్ట్స్ వదిలేరు. రెడ్మీ Y3, రెడ్మీ 7 అండ్ మీ స్మార్ట్ ఎల్ఈడి లైట్. అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి తెలుసుకోవాలంటే ఇవాళ టెక్నిక్స్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు వంశీస్ గీకి తెలుగు. కమింగ్ టు ఫస్ట్ న్యూస్ ఆఫ్ ద డే. ఇవాళ ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఒప్పో నుంచి. ఒప్పో F11 Pro ఈ ఫోన్ మనకు ఇప్పటిదాకా నార్మల్ గ్రేడియంట్ వేరియంట్స్ వదిలేరు, కానీ అవెంజర్ సిరీస్ ఎడిషన్ ఒకటి వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో అన్నారు. బట్ ఈ ఫోన్ మనకి ఇప్పటిదాకా లాంచ్ అవ్వలేదు. అండ్ ఈ ఫోన్ మనకు 26 నుంచి సేల్కి రాబోతుంది. ఈ ఫోన్ ఒక లిమిటెడ్ ఎడిషన్, సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ మనకు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 25,000 ఉండబోతుంది. ఈ ఫోన్లో హెలియో P70 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ కెమెరాస్ 48+5 ఉంటాయి. ఫ్రంట్ పాపప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అసలు రావడమే లేట్గా వచ్చింది అండ్ విత్ మెనీ బగ్స్. అసలు ఈ ఫోన్ ఎవరైనా కొనాలంటే ఎలా కొంటారు? సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు Nokia 9 ప్యూర్ గురించి. ఈ ఫోన్ రావడమే లేట్గా వచ్చిందని ఎందుకు అంటున్నానంటే ప్రజెంట్ మనకు మార్కెట్లో 855 అయింది, బట్ ఈ ఫోన్ మనకు 845 ప్రాసెసర్తో వస్తుంది. ఓకే, పర్లేదు, 1 ఇయర్ లేట్ అయినా ఈ ఫోన్ని కొనొచ్చు అనుకుందాం. ఈ ఫోన్లో 5 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ ఫోన్లో మనకు చాలా బగ్స్ పెట్టి రిలీజ్ చేశారు. రీసెంట్గా ఒక వీడియోలో వచ్చిన దాని ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ ఫోన్లో మన ఫింగర్ ప్రింట్ కాదు, ఒక బబుల్ గమ్ ర్యాపర్ని పెట్టి తీసిన, లేకపోతే ఎవరిదైనా వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టేసి యూస్ చేసి ఫోన్ని అన్లాక్ చేసి చూపిస్తున్నారు. సో మరి ఈ రేంజ్లో బగ్స్ పెట్టేసి ఉంటే కనుక అసలు ఈ ఫోన్ ఎందుకు కొంటారు? బట్ కెమెరాస్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ప్రజెంట్ ఈ ఫోన్ మనకు $600 నడుస్తుంది, అంటే $100 డిస్కౌంట్ సేల్తో ఉంది. ఈ ఫోన్ మనకి ఇండియాలో రిలీజ్ అవ్వదు, బట్ ఒకవేళ ఈ ఫోన్ మనకి ఇండియాలో రిలీజ్ అవుతే ఫస్ట్ 5 కెమెరాస్ ఉన్న ఫోన్ ఇది ఒకటే అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచో గూగుల్ విస్ ఫోన్ హైలైట్ అవుతుంది కదా, అయితే ఈ ఫోన్ ఎప్పుడు ఇండియాలో రిలీజ్ అవుతుంది అని చెప్పి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ ఫోన్ రిలీజ్ అయిందంటే వితిన్ 500 రూపీస్ ఒక ఫీచర్డ్ ఫోన్ 4G సపోర్ట్ ఉన్నది ఇదొక ఫోనే అవుతుంది. అండ్ ప్రజెంట్ వచ్చిన లీక్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే గూగుల్ వాళ్ళు రీసెంట్గా ఒక ఆండ్రాయిడ్ ఓరియో వర్షన్ రిలీజ్ చేశారు. ఆ ఓరియో వర్షన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ స్క్రీన్ షాట్స్ అనేవి లీక్ అయ్యాయి. దీని ప్రకారం తెలిసింది ఏంటంటే అదొక టచ్ స్క్రీన్ ఫోన్ కాదు, ఒక ఫీచర్డ్ ఫోన్ అని చెప్పేసి. తొందరలోనే ఈ ఫోన్ అనేది రిలీజ్ అవుతుందని కూడా తెలుస్తుంది. ఒక 10 డేస్లో జరగబోతున్న గూగుల్ I/O 2019 దీంట్లో ఈ ఆండ్రాయిడ్ ఓరియో వర్షన్ని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. లాస్ట్ 1 వీక్గా మనకు లీక్స్ వస్తున్న ఫోన్ రెడ్మీ Y3. ఈ ఫోన్ ఈరోజు రిలీజ్ అయింది. అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి? రెడ్మీ Y3తో పాటు మనకు రెడ్మీ 7 కూడా రిలీజ్ చేశారు. రెండిట్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ స్పెసిఫికేషన్స్ సేమ్ ఉంటాయి. ఈ రెండు ఫోన్స్ మనకు 6.26 ఇంచ్ HD+ డిస్ప్లేస్తో వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరాస్ 12+2 MP. అండ్ ఫ్రంట్ కెమెరాస్ రెడ్మీ Y3లో మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ రెడ్మీ 7లో మనకు 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్స్లో మనకు స్నాప్డ్రాగన్ 632 ఉంటుంది. అండ్ రెడ్మీ Y3కి వచ్చేసరికి మనకు 332, 464 ఈ 2 వేరియంట్స్లో ఫోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ రెడ్మీ 7లో మనకు 2+16, 3+32 ఈ 2 వేరియంట్స్లో రిలీజ్ అవుతాయి. అండ్ ఈ ఫోన్స్ కాస్ట్ వచ్చేసి రెడ్మీ Y3లో 332 వేరియంట్కి 10,000 ఉంది. అండ్ 464 వేరియంట్కి 12,000 ఉండబోతుంది. ఈ రెండు ఫోన్స్ మనకు యావరేజ్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీటిలో HD+ డిస్ప్లే ఇచ్చారు. అండ్ రెండు ఫోన్స్ మనకు పాలికార్బోనేట్ బాడీతో వస్తున్నాయి. బట్ ఈ రెండు ఫోన్స్లో ఏది పిక్ చేసుకోవాలంటే డెఫినెట్గా రెడ్మీ Y3 బెస్ట్, ఎందుకంటే ప్రాసెసర్ అనేది రెండిట్లలో సేమ్ వస్తున్నా రెడ్మీ Y3లో మనకు సెల్ఫీ కెమెరా అనేది 32 MP ఇచ్చారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్లో మనకు లో లైట్ ఫోటోస్ విత్ సెల్ఫీ కెమెరా కూడా తీసుకునేలాగా ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు దాకా మనకు లో లైట్ ఫోటోస్ విత్ ఫ్రంట్ కెమెరా అనేది ఓన్లీ గూగుల్ ఫోన్స్లో వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ నాకు తెలిసి ఈ ఫోన్స్లోనే వచ్చింది. సో ఈ రెండు ఫోన్స్లో ఏది బెస్ట్ అంటే రెడ్మీ Y3 బెస్ట్. అండ్ రెడ్మీ 7లో మనకు లో లైట్ సెల్ఫీస్ అనేది లేదు. ఈ ఫోన్ గురించి కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తెలిసింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ ఓరియంటెడ్ ఫోన్. ప్రజెంట్ ఇప్పుడు దాకా మనకు 32 MP కెమెరాస్ వచ్చిన ఫోన్స్ చాలా ఉన్నాయి, బట్ వీటన్నిటిలో కల్లా ఇది బెస్ట్గా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ ఈ రెండు ఫోన్స్ మనకు 4000 mAh బ్యాటరీతో వస్తాయి. ఈ రెండు ఫోన్స్లో మనకు మైక్రో USB సపోర్టే ఉంది. ఈ రెండు ఫోన్స్ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై విత్ MIUI 10 స్కిన్తో వస్తాయి. అండ్ ఈ రెండు ఫోన్స్లో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 10W ఛార్జర్ వస్తుంది. ఈ రెండు ఫోన్స్కి మనకు P2I వాటర్ ప్రూఫ్ కోటింగ్ కూడా ఉంది. అండ్ ఈ 2 ఫోన్స్ మనకు April 29 నుండి సేల్కి రాబోతున్నాయని తెలుస్తుంది. అండ్ ఈరోజు ఈ ఫోన్స్తో పాటు మనకు మీ స్మార్ట్ బల్బ్ కూడా రిలీజ్ చేశారు. ఈ స్మార్ట్ బల్బ్ 16 మిలియన్ కలర్స్ చూపించగలదు. ఇది ఒక 10W బల్బ్. అండ్ ఈ బల్బ్ అనేది మనకు 10 to 6 నుంచి క్రౌడ్ ఫండింగ్లో పెడతారని తెలుస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీస్ గీకి తెలుగు.